జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయక సమావేశానికి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూడా హాజరు కావడం జరిగింది. వివిధ విభాగాల రాష్ట్ర నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రెండు ప్రధాన డిమాండ్స్తో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, తెలంగాణ రజక సమితిని ఎస్సీ రిజర్వేషన్లో కలపాలని, రజక రాష్ట్రంలో రజక కులస్తులందరినీ మరి ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ, రెండవది రజకులని కార్మికులను గుర్తించాలని చెప్పి రెండో డిమాండ్తోని మరి ప్రభుత్వానికి కనువిప్పి చేసే విధంగా రానున్న రోజుల్లో తప్పకుండా మా సభ్యులు చెప్పినటువంటి నిర్ణయం మేరకు రాస్తారోకోలు, ధర్నాలు, పాదయాత్రలు వివిధ స్థాయిలో మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి 4వ మహాసభ సిద్దిపేట జరిగేటటువంటి 4వ మహాసభ కూడా అన్ని జిల్లాల్లో మరి ఉధృతంగా 4వ మహాసభని 10,000 మందితో మరి ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. కాబట్టి ప్రతి జిల్లా నుండి అందరూ తరరావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎస్సీ రిజర్వేషన్ 18 రాష్ట్రాలు రజకులు ఎస్సీలుగా ఉన్నప్పుడు మిగతా 11 రాష్ట్రాలు ఎందుకు ఓబీసీలుగా కొనసాగుతున్నామో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి మేము కూడా 12 గంటలు పనిచేస్తున్నాం కాబట్టి ఈ గౌడులు మరి వివిధ సేవా వృత్తి చేసేటువంటి వారు మరి కార్మికులు గుర్తించినప్పుడు మమ్మల్ని ఎందుకు కార్మికులు గుర్తించట్లేదు? కాబట్టి రజక వృత్తిదారులను కార్మికులు గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గతంలో మల్లారెడ్డి గారిని కూడా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా కలవడం జరిగింది. మమ్మల్ని తక్షణమే రజకులను కార్మికులు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు 2026 డిసెంబర్ 26 తారీఖు రోజు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ గురించి వారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే దీనిపైన ఆలోచన చేసి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంకి ఒక మరి తీర్మానం పంపించాలి. కేంద్రం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరి తక్షణమే వారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇందిరాగాంధీ బాటలో నడవాలని చెప్పి ఆనాడు 1984 56 ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఆమెని ఈ 17 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలుగా ఆమె భిక్షనే మరి ఆ బాటలో రేవంత్ రెడ్డి గారు నడిచి రజకుని ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి వారు చెప్పిన మాట వారే నిలబెట్టుకోవాలని చెప్పి నిలబెట్టుకొని వారు మరి ఈ రజకుల పక్షాన మరి ఉన్నారని చెప్పి ఒకసారి నిరూపించుకోవాలని చెప్పి రేవంత్ సర్కార్ని మేము కోరుతున్నాం. మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.